మనకు బయలుపరుస్తూ ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా, ఆయన చెమట నేలన పడుచు గొప్ప రక్త బిందుల వలె ఆయనో. చూడండి, ఆయన ఆ ఆ రక్తాన్ని, ఆ చెమట రక్తముగా మారిందంటే తనెంత కష్టపడుతున్నాడో నీ కొరకు, నా కొరకనేది మనము జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, మనం గూడా అంటా ఉంటాం గదా! మన పిల్లలు ఒక సరి అయినటువంటి యవ్వన దశలో ఉన్నప్పుడు, మన మాట వినక వారి యొక్క ఆలోచనలు గాని, వారి యొక్క నడవడిక గాని పక్క దారికి వెళ్ళినప్పుడు మనం అంటాం, "అరేయ్! నీ కొరకు నా చెమటను రక్తంగా మార్చి నిన్నింతటి వాడిని చేశాను. ఈరోజు నా మాట వినకుండా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావు. నీ ఇష్టానుసారంగా వెళ్తున్నావనే" మాటను మనము వింటున్నాము, అంటున్నాము. ఒక్కోసారి మనము ఈ పదాన్ని మనం వాడుతూ ఉంటాం. అనరండి మనం? మన పిల్లలు మన మాట వినకపోతే మనం కష్టపడుతున్నప్పుడు అంటాం, "నా చెమటను రక్తంగా మార్చాను గదా! నీ కొరకు నీ కొరకు నిన్ను పోషించాలని, నీ చదువు కొరకు, నిన్ను గొప్ప వ్యక్తిగా నిన్ను నా ఆశలు, నా ఆశ ఆ ఆ ఆవేశాలు అన్నిటిని కూడబెట్టుకొని, నా బలానంతటి కూడబెట్టుకొని, నా చెమటను రక్తంగా మార్చాను గదా!" అని తల్లిదండ్రులనేది మనం వింటూ ఉంటాం. కానీ ఇక్కడ ఆయన కష్టపడుతున్నాడట, సిద్ధపడుతున్నాడట యేసుక్రీస్తు వారు మన కొరకు.